హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యాక్చువల్గా ఈ పర్టికులర్ వీడియోలో నేను మాట్లాడుకుంది ఏమన్నా మొన్న ఒక ఫేక్ బిఎస్సి సర్టిఫికేట్ వీడియో పెట్టినప్పుడు దాంట్లో ఎండ్లో ఒక చిన్న వీడియో పెట్టాను. ఎయిర్పోర్ట్లో ఒక స్టూడెంట్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు అని కునాల్ జైన్ అనేటువంటి ఒక మన ఎన్ఆర్ఐ ఆంటర్ప్రైనర్ వీడియో తీసి మన సోషల్ మీడియాలో పెట్టాడు. అది ఆటోమేటిక్గా వైరల్ అయింది. దాని తర్వాత మన ఇండియన్ సంబంధించిన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత అంతా వాళ్ళ యుఎస్ ఎంబసీ వాళ్ళతో డిస్కస్ చేయటము, ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు, అసలు ఎందుకు జరిగింది ఏంటి మేము కనుక్కుంటాము అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏంటంటే స్టూడెంట్ కాదు. అందరూ ఏంటంటే అతను ఒక స్టూడెంట్, డిపోర్ట్ చేశారు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడని కొంతమంది అంటారు. లేకపోతే అతనికి సరైన ఆధారాలు లేక ఎయిర్పోర్ట్లోనే డిపోర్ట్ చేసి పంపించేస్తున్నారని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కూడా 100% కరెక్ట్ కాదు. లీగల్లీ అథెంటిసిటీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. అన్ని చోట్ల న్యూస్ పేపర్స్లో వీటిలో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదన్నమాట. సో అతను ఏంటంటే యాక్చువల్గా మన ఇల్లీగల్గా వచ్చినటువంటి ఒక పర్సన్ యునైటెడ్ స్టేట్స్కి. సో అతను ఎలా వచ్చాడు, డాంకీ రూట్లో వచ్చాడా, లేకపోతే కెనడా ద్వారా వచ్చాడా, ఇంకోలాగా వచ్చాడా అనేది కరెక్ట్గా వాళ్ళు కూడా స్పెసిఫై చేయలేదు. అతన్ని ఐస్ వాళ్ళు పట్టుకొని కోర్టుకు తీసుకెళ్తే కోర్టు ఏమన్నదంటే ఇతన్ని డిపోర్ట్ చేసేసేయండి అని చెప్పింది అనమాట. సో ఆ డిపోర్టేషన్ భాగంగా వాళ్ళు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో అతను వదిలేశారు. అతను ఈజ్ అబౌట్ టు గెట్ ఇన్ టు ద ఫ్లైట్. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ప్రాసెస్ అంతా. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కబోతున్న టైంలో అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ కానీ కొంత వాళ్ళ ఎయిర్లైన్ స్టాఫ్ కానీ వాళ్ళకి కొంత అన్యూజువల్గా అనిపించింది తన బిహేవియరు. కొంచెం ఏదో మెంటల్గా బిహేవ్ చేస్తున్నట్టు, మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, అలా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించి వాళ్ళు వెంటనే పైలట్కి ఇన్ఫామ్ చేయటము, పైలట్ కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయటము. సో పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అతన్ని ఎంబటే ఇమ్మీడియట్గా, అమెరికాలో పోలీసులు అంటే ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా చేతులు వెనకేసి హ్యాండ్ కప్స్ చేసేస్తారు. అది ఎందుకు ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ అతన్ని అలా పట్టుకున్నారు. ఆ టైంలో అతను హర్యానా లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఈ డజంట్ ఈవెన్ నో ఇంగ్లీష్ అనమాట. ఆ పోలీస్ వాళ్ళకి అతను మాట్లాడే భాష అర్థం కాలేదు. సో వీళ్ళ ఇంటరాక్షన్ సరిగ్గా జరగలేదు. అతనేమో నేను మామూలుగా ఈయన దాంట్లో పెట్టిన దాని ప్రకారం, మన జైన్ గారు పెట్టిన దాని ప్రకారం నేను దొంగని కాదు, నాకు మెంటల్ లేదు, నాకు మెంటల్ ఉందని చెప్పి వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద సోషల్ మీడియా పోస్ట్, హార్ట్ ఫెల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము, మనం ఇలా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అది పర్టికులర్గా ఫ్లైట్ ఎక్కబోయే టైం కాబట్టి పైలట్ కూడా ఏంటంటే రిఫ్యూజ్ చేశాడు ఇతన్ని ఎక్కించుకోవటానికి. ఇలాంటి పర్సన్ ఫ్లైట్లో ఉంటే ఏంటంటే కొంత అదర్ ప్యాసింజర్కి డేంజర్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇలాంటి వాళ్ళని అలౌ చేయను ఫ్లైట్లోకి అని పైలట్ కండిషనల్గా చెప్పేశాడు. దాంతో ఇతను మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి బ్యాక్ తీసుకొచ్చి ప్రస్తుతానికి ఆయన మెంటల్ స్టేబుల్ అవ్వడం కోసం హాస్పిటల్లో ఉంచారనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే కొంచెం రికవర్ అవుతాడో ఆ తర్వాత అతన్ని పంపించడానికి ప్రయత్నాలు చేస్తాం అనేది చెప్పారు. బేసిక్గా ఇందులో ఉండేటువంటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఇంగ్లీష్ రాదు, ఎలా యుఎస్లో ఎంటర్ అయ్యాడో తెలీదు, అతను స్టూడెంట్ కాదు, ఇల్లీగల్గా వచ్చినటువంటి పర్సన్, ప్లస్ పోలీస్ వాళ్ళతోటి ఇంగ్లీష్ మాట్లాడకపోవటం, అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటం, ఇలాంటి సినారియోస్ అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. అయితే ఇల్లీగల్గా యుఎస్లో ఎంటర్ అయిన వాళ్ళు రీసెంట్గా ట్రంప్ వచ్చిన కొత్తలో 2-3 ఫ్లైట్లు వేసి పంపించేశారు. వీళ్ళందరినీ ఎందుకు ఇలా ట్రీట్ చేస్తారు అంటే చాలామంది అప్పుడు అన్నారు కదా, కాళ్ళు చేతులు కట్టేసేసి చేతుల సంఖ్యలు వేసి పంపించారు, హ్యుమానిటీ లేదు, అది లేదు అని అప్పుడు మన ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ దగ్గర ఈ ధర్నాలు చేయటము, ఇవన్నీ చేయటము, ప్లకార్డ్స్ మెన్షన్ చేసి ప్లకార్డ్స్ పట్టుకొని చూపించడం, ఇవన్నీ చేశారు. సో యాక్చువల్గా వాళ్ళని ఎందుకు అలా తీసుకెళ్తారు అంటే ఏంటంటే వీళ్ళు వచ్చేటువంటి డాంకీ రూట్ ఏదైతే ఉంటుందో అది ఒక భయంకరమైన అడవి. సో ఆ అడవిలో పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, తర్వాత మన మర్డర్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు, రేప్ చేసే వాళ్ళు ఉండొచ్చు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఉండొచ్చు, మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, రకరకాల అది మన కంట్రీని ప్రొటెక్ట్ చేసే బోర్డర్ ఫోర్స్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది ఒక 90 కిలోమీటర్ స్ట్రెచ్ ఆ ఏరియా త్రూ మెక్సికో బోర్డర్ నుంచి ఉండేటువంటి ఏరియా. సో అట్లాంటి రూట్లో వెళ్ళాలి అంటే వీళ్ళకి కొంత మానసిక ధైర్యం అనేది చాలా ఉండాలి, కరుడుగట్టిన మనస్తత్వం ఉండాలి.
ఎందుకంటే అమ్మాయిలకి డేంజరే, మామూలుగా వెళ్ళే వాళ్ళకి డేంజరే, పిల్లల్ని తీసుకొని కొంతమంది వెళ్తుంటారు. అందులో ఒక్కొక్కసారి కొంతమంది చెప్పడం ఏంటంటే దే ఆర్ జస్ట్ వాకింగ్ త్రూ ద బాడీస్ అనమాట. అక్కడిక్కడ శవాలు పడిపోయి కూడా కనపడుతూ ఉంటాయట వాళ్ళకి. అంటే మనము జనరల్‌గా అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే షాక్ అయిపోతాం. ఒక సినిమాలో సీను నలుగురిని నరుకుతుంటే చూసే సీన్‌కే కొంతమంది ఇబ్బంది పడతారు. అలాగా లైవ్‌లో వీళ్ళు అలా వెళ్తున్నప్పుడు జంతువులు గానీ, లేకపోతే ఈ డ్రగ్ డీలర్స్ గానీ, లేకపోతే గన్నులు పెట్టి చంపేవాళ్ళు గానీ, రకరకాల మంది మనుషుల్ని దాటుకొని వీళ్ళు అమెరికాలో ల్యాండ్ అవుతారు. అంటే అంత రిస్కీ జర్నీ చేస్తారనమాట. అంత రిస్కీ జర్నీ చేయాలంటే వీళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో, అంత రిస్కీ జర్నీ చేసి ఎంటర్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ట్రంప్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు అమ్మటము, లేకపోతే దొంగతనాలు చేయటము, అలాంటి, ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు కాబట్టి జాబ్‌లు, పనులు కూడా దొరకవు. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే ఓపెన్‌గా హ్యాపీగా కూర్చోబెట్టి టీ, కాఫీ ఇచ్చి పంపిస్తే వీళ్ళు వేరే వాళ్ళకి థ్రెట్ అవ్వచ్చు. అదే ఫ్లైట్‌లో గనక ఇప్పుడు ఫ్లైట్ స్టాఫ్ మీద అటాక్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవచ్చు. చెప్పలేం గదా! సో, అందుకని ఏంటంటే కొంత సేఫ్టీ కోసం వీళ్ళని కాళ్ళు, చేతులు కట్టేసి పంపిస్తారనమాట. అలాగా ఈ ఇల్లీగల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అలా ట్రీట్ చేస్తారు. సో, ఇప్పుడు ఇతని విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇతను మెంటల్లీ అన్‌స్టేబుల్ ఉన్నాడు కాబట్టి ఇతని వల్ల వేరే వాళ్ళకి డేంజర్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు పోలీసోళ్ళు వచ్చారు. 30, 40 మంది చుట్టుముట్టారు, తీసుకెళ్ళిపోయారు. సో, ఇప్పుడు ఇక్కడ అతన్ని మంచిగా చక్కగా టీ, కాఫీ ఇచ్చి ట్రీట్ చేయాలి అంటే పాసిబుల్ అవుతదా? కాదా? అన్ని డీటెయిల్స్ బయటకొచ్చి నిజంగా అతను ఒక స్టూడెంటే, మళ్ళీ ఏదో ఇలాంటి పరిస్థితుల్లో పంపించాల్సొస్తుంది, డాక్యుమెంట్స్ లేక పంపించాల్సొస్తుంది అని చెప్పి ఇట్లాంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు అంటే ఓకే. బట్ అతను ఈవెన్ కునాల్ జైన్ గారు చెప్పిన విషయం గూడా అతనికి ఇంగ్లీష్ కూడా రాదు అని అతనే చెప్తున్నాడు. సో, అతను ఏదో కొంచెం మెంటల్‌గానే ఉన్నాడు అన్నట్టు గూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో, ఇలాంటి వాళ్ళని అమెరికాలో జనరల్‌గా అలాగే ట్రీట్ చేస్తారు. బట్ ఏంటంటే మెయిన్ అసలు అమెరికాలో ఎందుకు అలాగ చేతులు అవి కట్టేసేసి వాళ్ళు పోలీసోళ్ళు అలా ట్రీట్ చేస్తారు అంటే వయలెన్స్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో చూస్తే మీకు అంతా వాళ్ళే మన మాదక ద్రవ్యాలు తీసుకొని అటు ఇటు ఊగుతూ ఎక్కువ తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాటికి చాలా ఎడిక్ట్ అవుతారు. సో, అంటుంటారు గదా! అవన్నీ మెక్సికో నుంచి తీసుకొస్తున్నారు. అందుకే బోర్డర్ వాల్ కట్టేసి అట్లాంటివన్నీ మేము ఆపేస్తామని గూడా ట్రంప్ అప్పుడప్పుడు చెప్పుకొస్తుంటారు గదా! న్యూస్‌లో వాటిల్లో. సో, ఇలాంటి వాళ్ళు ఎక్కువుంటారు. అంటే వయలెన్స్ ఎక్కువుంటది. వీళ్ళకి మైండ్ కొంచెం అప్‌సెట్ అయిపోయి ఏదో అయినప్పుడు వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటాలు అసలు ఆ మూమెంట్‌లో వాళ్ళు ఏం చేస్తారో గూడా తెలీదనమాట. ఇలాంటి వాళ్ళని డీల్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ. ఎవరి చేతిలో తుపాకుంటదో తెలీదు. అందుకని ఏంటంటే వీళ్ళు ఇమ్మీడియేట్‌గా దగ్గరికెళ్ళేటప్పుడు గూడా ఇప్పుడు ఏదన్నా కార్ చేజింగో లేకపోతే దొంగల చేజింగో జరిగినప్పుడు పోలీసోళ్ళు గూడా దాక్కొని వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో గన్ ఉందనుకోండి వీళ్ళ లైఫ్ డేంజర్ కదా! ఇప్పుడు ప్రజల్ని కాపాడాల్సిన పోలీసుల లైఫు ఒక్కొక్కసారి అలా చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. మన షూటౌట్స్‌లో చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. అందుకనే ఏంటంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు. అనుమానం వచ్చింది అంటే ఫస్ట్ కాల్చినా కాలుస్తారు వాళ్ళు. వాళ్ళ సేఫ్టీ కోసం అనమాట. కావాలని ఏదో చేయాలని కాదు. వాళ్ళ సేఫ్టీ కోసం చేస్తుంటారు. కాబట్టి ఈ గన్ కల్చర్ వల్ల ఎవరైనా టక్కన గన్ తీస్తారేమో బయటికి అనేసి భయంతోటి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా చేతులు వెనక కట్టేస్తారు. కట్టేసి గోడకి నెట్టి పెట్టడం గాని, నేలకి పడుకోబెట్టి పెట్టడం గాని, బోర్లా పడుకోబెట్టేసి, ఎందుకంటే అతను డిఫెండ్ చేసుకోకుండా ఉండేలాగా మొత్తం కట్టేస్తారు. కట్టేసేసి అప్పుడు అసలు ఏంటి, ఎందుకు అని మాట్లాడతారనమాట. వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఇది అమెరికాలో పోలీసు వాళ్ళ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకైనా సరే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్‌ని మీరు కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలండి. మీరు అక్కడికి వెళ్ళి అడ్డమైన పనులన్నీ చేసేసి తర్వాత మమ్మల్ని పంపించేశారు, మమ్మల్ని ఎల్లగొట్టేశారు, మమ్మల్ని సరిగ్గా ఉండనివ్వట్లేదు అంటే మంచిగా ఉండేవాడికి ఏ ప్రాబ్లము ఉండదు. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పటికి యూఎస్‌కి గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్, H1 వాళ్ళు, స్టూడెంట్స్ ఎంతోమంది హ్యాపీగా వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం లేవు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే ఏదన్నా మనం ఇల్లీగల్‌గా ఎంటర్ అవ్వడమా, లేదు అప్పుడు మొన్న ఒక ఫేక్ బీఎస్సీ సర్టిఫికేట్ అతన్ని పట్టుకున్నారు. ఇండియాలో పట్టుకున్నారు. వాళ్ళు పాపం ఇంకేం అనకుండా పంపించేశారు. యూఎస్‌లో అరెస్ట్ చేయలేదు. సెవీస్ టర్మినేట్ చేశారు. వెళ్ళిపోరా బాబు అన్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు మంచిగా చూసి పంపించినట్టే కదా!
సో ఇలాగా వేరే చోటు నుంచి వచ్చే వాళ్ళు చేసే యాక్టివిటీస్ అనేవి చాలా డేంజరస్గా ఉంటాయి కాబట్టి ఏంటంటే కొంత పోలీసు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అనేది టఫ్గా ఉంటుంది. సో మామూలుగా కూర్చోబెట్టి మాట్లాడితే వినేటువంటి క్రైమ్స్ కావు ఇవన్నీ. అయితే ఇప్పుడు అతన్ని అలా అంత సీరియస్గా నేలకేసి పెట్టేసి కట్టేయడం కరెక్ట్ కాదు అనేది డిస్కషన్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం యుఎస్ ఎంబసీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ కూడా యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా వాళ్ళు మెసేజ్ కూడా పెట్టారు. మా లా ఆఫ్ ద ల్యాండ్ని కానీ మా వీసా టర్మ్స్ని కానీ వాయిలేట్ చేస్తే మేము చూస్తూ ఊరుకోము, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇలా ఇల్లీగల్గా ఉండటానికి కానీ లేకపోతే అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాని రెస్పెక్ట్ చేయకుండా తప్పుడు పనులు చేయడానికి కానీ ప్రయత్నం చేయకండి. మనం వెళ్ళామా చక్కగా హ్యాపీగా చదువుకునే వాళ్ళైతే చదువుకోండి, జాబ్ చేసుకునే వాళ్ళైతే జాబ్ చేసుకోండి, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకండి, ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళు మనల్ని ఏమనరు. కానీ వెళ్ళి వేరే ఏదైనా పాడు పనులు చేస్తే మాత్రం ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుంది అని మాత్రం వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా రాలేదు కాబట్టి వస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది నేను వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.